ధర్మం తల్లి అమ్మా మాలాగారమ్మా లేదు. ఏమిటి వేషం? కర్మ. తిరిగి నాకు జవాబు వచ్చిందా? వచ్చింది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. కొంప తీసాడే. అయితే ఇంకా అక్కడే ఉండిపోతాడనమాట. వాడిని రాని చంపేస్తాను. అమ్మా ధర్మం తల్లి అన్నపూర్ణమ్మా. ఎవరు నువ్వు? దిక్కులేనాడు బాబు. ఒక కాని పెంచండి. అడుక్కు తినడానికి వేళ పడలేదు. పోతున్నా ఉన్నావు అలా పోయి పని చేసుకునేదు. మీ దయ బాబు. వేటవలేదు మరి ఇళ్లలో కూడా తోపడిపోతున్నారు. అమ్మాయి అమ్మాయి విన్నావా? పెళ్ళే మా పెళ్లి. ఎవరికి నాన్న? మన గురునాథం పెళ్లి దగ్గరకు వచ్చేసింది. ఈ నాటక గురునాథం పెళ్లి తోసుకొచ్చింది. విమలాపురం సంబంధం ఖాయం చేసుకున్నామని గంగాధరం గారి ప్రయాణం చేసి ఓ టెలిగ్రాఫ్ పరిస్థితిగా వచ్చేసాను. ఏమిటమ్మా తప్పుడు? ఏదో కొబ్బరికాయ పడి ఉంటుంది నాన్న. ఓహో ఏమిటోనమ్మా, అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. మన ఇంట్లో పెళ్లి ఎప్పుడు? నాన్న మీరు స్నానం చేయరు? పదండి. ఇదిగో మరి అంతా విన్నాను. మా నాన్న కూడా వెళ్ళాడు. ఇప్పుడు నాకేమిటి గతి? నాకు మర్చిపోతుంది. మీ నాన్న బయలుదేరాడని మా నాన్న టెలిగ్రామ్ ఇచ్చాడుగా. అది చూస్తే వాసు ఒక్క క్షణం కూడా అక్కడున్నాడు. వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు. ఇదిగో ఇక నువ్వు నిర్భయంగా ఇంటికి వెళ్ళు. అక్కడి నుంచి వచ్చానని మీ అమ్మతో చెప్పు. నీ బుర్ర ఉందే, భలే బుర్ర. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్నున్నాడు. వెళ్ళిపోయా తెలిసిందా? అదే ఆఫీస్కే రాయలేదు. నీకు రాయలేదా? వాడు లేడు, ఉత్తరం లేదు. ఏమైనట్టు? కొంపతీసి మిలిటరీ వాళ్ళు గుట్టు కాస్త తెలుసుకుని మా నాన్న కట్టిపడలేదు కదా. వాసు అంతవరకు రానివ్వండి. అయినా పెద్దవాళ్ళ మాట విని ఆ విమలాపురం పోయి ఆ పిల్లని చూసి రారాదు. నీకేం మతిపోయిందేంటి? ఇదేం పూర్వకాలం అనుకున్నావా? అమ్మా నాన్న చెప్పిన పిల్లని పెళ్లి చేసుకోవడానికి మనం కోరి వరించాం. ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాం. అబ్బో పింగిలా ఏమిటి? పింగిలా బజార్కి పెడతాన్నావు కదా? మరీ పరుసు మర్చిపోయానమ్మా. పెద్దతనం వచ్చేస్తుంది, మర్చిపోతుంది. నేను తీసుకొస్తానా? సరే వెళ్ళిస్తానమ్మా. ఈ బాసల్లో పడలేను. ఈ బందిగానే ఇంక నేను భరించలేను. ఎలాగో తెచ్చిపెట్టుకున్నాం. కొంచెం ఓపిక పట్టు. రేపు మా వాసు వస్తాడు. ఇంటికి పోను కానీ పదరా గురునాథు. బందిగానే పద. పద. మీరు నిజంగానే వెళ్తున్నారా? 2 రోజుల్లో వస్తానని చెప్పి వచ్చాను. ఆ గడువు ఎప్పుడో దాటిపోయింది. ఇంతలో మించిపోయింది ఏమిటో. అక్కడ నాకెన్నో పనులున్నాయి. చూడండి, మీరు చేసిన సత్కారానికి ఎంతో కృతజ్ఞులు. అర్థమైంది. నా మీద కోపంతో వెళ్తున్నారన్నమాట. అబ్బే, ఎవరన్నారు? వేరే అనాలేమిటి? పొరపాటు జరిగింది, క్షమించండి అంటే కూడా ఇంత పట్టుపడతారనుకోలేదు. చూడండి, అమ్మాయిలు అంతగా చెప్తూ ఉంటే మీరు వెళతానంటాం బాగాలేదు. ఏం బ్రదర్? ఎస్ బ్రదర్. ఫోన్లేండి నాన్న. ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేస్తే మాత్రం ఉంటారా? వెళ్ళనివ్వండి. ఆహా, నాకు ఉండాలనే ఉంది. కానీ అక్కడి బాధ్యతలు. బాబాయ్, ఏదో పిక్నిక్ ఏర్పాటు చేస్తానా? పిక్నిక్? అరే అసలు ఆ సంగతే మర్చిపోయానే. ఏర్పాట్లేం చేసి పారేసాను బ్రదర్. రేపే. ఇంకే అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మీరు ఊరెళ్ళొచ్చు. బ్రదర్, ఏమిటి ఆలస్యం? కడుపు మండిపోతుంటే. కాఫీ రెడీ బ్రదర్.
అదేమిటి బాబాయ్ ఇలా నా టై ఇస్త్రీ అయిపోయింది అమ్మాయి. ఆ కాఫీ తాగడానికి ఏమైనా వీలుగా ఉందా? ఏమిటి బ్రదర్, మనం కాఫీ తయారు చేయడం బాగలేకపోవడం ఉన్నా. సరే నాదేడి కనపడే. అవును, ఎక్కడే కనిపించడే? అదే బాబాయ్. ఉండు, వెతుకొస్తాను. నువ్వు ఉండు బాబాయ్, నేను చూసొస్తా. తొందరగా వచ్చే. నువ్వుండమ్మా. బ్రదర్, అమ్మాయి కొంచెం ఆట చెప్పు. చూపుల తీపితో కొసరుచున్ దరిజేరి మనోజ్ఞ గీతికాలాపనసేయు కూర్మి జవరాలొక వైపు మరొక వైపునన్ ఈ పసికమ్మ తెమ్మెరలు ఈ పువ్వు దోటల శోభలున్నచో రేపటి ఆశ నిన్న వెతలేటికి నేటి సుఖాల తేలుమా. ఆ ఆ ఆ రావే ప్రేమలత నీవే నా కవిత కిన్నెర మీటుల కిలకిలవే పలువన్నెల మెరపుల మిలమిలవే. ఓహో కవిరాజా లేడే నెల రాజా ఎందులకోయి పరవశము నీకెందులకోయి కలవరము. పువ్వులలో నును తీవెలలో ఏ తావున నీవే వనరాణి. పువ్వులలో నును తీవెలలో ఏ తావున నీవే వనరాణి. అందవతి కను పిలిచినచో కవులదై తందమిదేనే. ఓహో కవిరాజా లేడే నెల రాజా. పరువులిదే సెలయేరువలే నిన్ను చేరగ కోరును నా మనసు. పరువులిదే సెలయేరువలే నిన్ను చేరగ కోరును నా మనసు. ఊహలతో ఉలికించకు మానవ మోహన ఈ చెలిమదినే. రావే ప్రేమలత నీవే నా కవిత. ముచ్చటగా మనముడినచో మన మధ్యకు జగమే మనులో. లోకముతో మనకేమి పని మనసే గమయి మనముంటే. నేనే నీ కవిత రావే ప్రేమలత. ఓహో ఓహో
బాబాయ్ మీకోసం వెతుకుతున్నారు. పదండి. అరే అలా చూస్తూ తిరుగుతున్నామే, మళ్ళీ నీ ఆలస్యం వచ్చా పద. రియలీ వండర్ఫుల్ బ్రదర్, రియలీ వండర్ఫుల్. అయితే ట్యూను రాక్ అండ్ రోలా లేకపోతే తకాతలియా? కథలు ఏమిటి బాబాయ్? కథాతలి కాదే, అదేది కాదు, జానపద గేయం. ఏమండి ఒక్కసారి పాడి వినిపించకూడదు? అది ఆడపిల్లలు ఆడవలసిన పాట, మీరు పాడితే బాగుంటుంది. మీరు ప్రారంభించండి, మేము అందుకుంటాం. ఏనన్నా? మిస్టర్ నాథ్, ఆడపిల్లలు అంతగా అడిగినప్పుడు బెట్టు చేయకూడదు. ప్లీజ్ సింగ్, ప్లీజ్ సింగ్. ప్లీజ్. डाली बंबई ले मावा वो मावा, डाली बंबई ले मावा वो मावा, मन पेళ్ళి ఊసంటే సయ్యంది మాయమ్మ మురితే మాయ్యా. डाली बंबई ले मावा वो मावा. తినక 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 डाली बंबई ले मावा वो मावा, डाली बंबई ले मावा वो मावा, मन पेళ్ళి ఊసంటే సయ్యంది మాయమ్మ మురితే మాయ్యా. डाली बंबई ले मावा वो मावा. ఈ గంట ఎడుతుంటే ఏలేసే మావా, ఈడంట ఎడుతుంటే ఈలేసే మావా, చెరువుకెళ్తుంటేనో శంకులాగే మావా, చెరువుకెళ్తుంటేనో సెంగులాగే మావా. ఎక్కడున్న ఎన్నడైనా నేను నిదాన జదలోన నీ సోకే ఎలిగేను మావా. 1 2 3 4 5 6 7 8 లెక్క పెట్టేసరికి నీ పక్కనే ఉంటాను మావా. डाली बंबई ले, डाली बंबई ले मावा वो मावा. పంట తెల దారి పలుకాడుకుందాం, పంట చేల దారి పలుకాడుకుందాం, పైరు గాలిలోన పయనాలు చేద్దాం, పైరు గాలిలోన పయనాలు చేద్దాం. చల్లని ఎన్నెల్లో సరసాలు చేసి సన్నాజాతి పొదల మదిలీలు ఏసి తుళ్ళు తిరిగి గళ్ళు కదలి ఊళ్ళు దాటి ఏళ్ళు దాటి ఏకసాటి ఎగురుకుంటూ వెళ్ళిపోతాం మామ. डाली बंबई ले, डाली बंबई ले मावा वो मावा, मन पेళ్ళి ఊసంటే సయ్యంది మాయమ్మ మురితే మాయ్యా. डाली बंबई ले मावा वो मावा. యా యా యా. Hey!
బ్రదర్ బ్రదర్ ఎలా ఉంది? నాకేం పర్వాలేదు బ్రదర్. మీరు లేవండి, నేను వేస్తాను. చాలా వీక్ బాడీ అండి, కొంచెం విధమైన బ్రదర్. హైట్ ఆల్ రైట్. బ్రదర్ ఏంటి? నేను చెప్తూనే ఉన్నాను, ఈ డ్యాన్సులు గీన్సులు నీ ఒంటికి పడవని. వింటేనా? టెలిగ్రామ్ సార్, టెలిగ్రామ్. మళ్ళీ పిడుగా? పిడుగు కాదు, గొడుగు కాదు బ్రదర్. రావు బహదూర్ గంగాధరం గారు వస్తున్నారు. ఎవరండి? మీ నాన్నగారు. ఓ నాన్నగారా? నాన్నగారు వస్తున్నారు, అలా పారిపోతాడు. అదే అర్థం కావట్లేదే. ఇలా పట్టుకోరా, అలా పోదాం. నాథ్ 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 బ్రదర్, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నాథ్ నాథ్ ఆల్ రైట్ బ్రదర్. చార్జ్ చార్జ్. వన్ టూ. వాట్ లెక్క? చదువు చదువు. ప్రియమైన కోటా గారికి నేను చేసిన పని మీకు వెర్రిగా కనిపించవచ్చు. గత్యంతరం లేక అలా చేయవలసి వచ్చింది. ఆయన అదో రకం మనిషి, గిత్త బేరం మొదలు పెడతాడు. నేనే కళ్ళెదట పడితే ఆయన గుబులకి మితం ఉండదు. మీ అందరి నిర్ణయం తప్పక పాటిస్తాను. ఇట్లు గురునాథం. ఏమిటి దొంగ పని? ఎవరైనా చూస్తే నవ్విపోతారు. రండి లోపలికి రండి. ఏమిటి రక్తం? ఇది మేకు గీసుకుపోయింది. అయ్యో రండి. అను ఇంకా కలిపేసి ఏ వేసి వేసి. మేడకు మెట్లుండగా గొట్టం పట్టుకు దిగుతున్నారే? అది నా కర్మలే. వస్తున్నానన్నా. వాళ్ళ కంట పడితే కొంత అంటుకుంటాయి. అను అను ఎంతసేపు అమ్మా తలుపు తీయడానికి? అను వస్తున్నానన్నా. చూసావా నాదేం చేశాడు? ఏం చేశారు? ఏం చేశాడా? ఈ ఉత్తరం పెట్టేసి ఉడాయించాడు. చదువు. పాపం. ఎందుకు పాపం? బ్రదర్ టైం అయిపోయింది. అవును అయిపోయింది. మరి అయిపోయింది ఎట్లా? స్టేషన్ పెడదాం రాక్కయ్యా. స్టేషన్ నాన్న నాకు కడుపులో నొప్పిగా ఉంది. మీరు వెళ్ళండి, నేను రాలేను. కడుపులో నొప్పిగా ఉందా? అయితే రావద్దు, ఇక్కడే ఉండు. బ్రదర్ కమాన్ 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 బ్రదర్. వెళ్ళిపోయారా?
ఇంత అఘాయిత్యానికి పూనుకున్నారు? మీ అన్న దగ్గర కూడా దాపరికేనా? అయితే మీరు నన్ను కూడా నమ్మరన్నమాట. అను 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 నిన్నే నమ్మలేకపోతే నా మనసును కూడా నమ్మలేదు. నీదే నా సర్వస్వం. దైవ సాక్షిగా చెప్తున్నా. కానీ మీరెందుకు పారిపోతున్నారో చెప్పరుగా? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. నన్ను బలవంతం చేయకు. అను నా మాట నమ్మలేవా? మీ మీద నాకు ఎప్పుడూ అపనమ్మకం లేదు. అయితే నన్ను వెళ్ళని మళ్ళీ వచ్చి తప్పకుండా కలుసుకుంటాను. కాలు ఇలాగుంటగానే ప్రాణం పోయినా ఒక మీరు వెళ్తే నా మీద ఒట్టే. నేను వస్తున్నానని తెలిసి కూడా వెళ్ళిపోయాడు. తెలిస్తే మేము వెళ్ళనిస్తామా? అవును గాని మీ పెద్దమ్మాయి ఒంట్లో ఏదో బాగాలేదన్నారు. అదిగో అమ్మాయి వస్తూనే ఉంది. రా నేను నమస్కారం అండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాన్న ఇంకా కబుర్లతోటే కూర్చున్నారా? పాప ఆయన ఎప్పుడు ఫోన్ చేశారో ఏమిటో. అవునమ్మా సార్. బావగారు లేవండి పంచేద్దాం. నువ్వు కూడా రామ్మా. నాకు ఆకలి లేదండి. ఆకలి అయినంత వరకే చిందువు గాని. ఎందుకు లంకడం పరమౌషధం. కషాయం పంపిస్తాం. ఇక్కడే ఉండమ్మా. కషాయం బావగారు రండి. నువ్వురా. బ్రదర్ బావగారు ఏమంటున్నారు? బావగారు ఆహాహాహా. మీ ఆతిథ్యం ఉందే వ్యర్థవది. రెండు పూటలు మీ ఇంట్లో భోంచేశానో లేదో నా ఒళ్ళు ఎంత బరువు ఎక్కిపోయిందండి. మావాడు అన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడే వాడి ఒళ్ళు ఎలా తయారైందో. బావగారు మన నాథ్ నాడు చూశారు. వాడెవడు? మన గురునాథం అండి. పెదవులకు శ్రమ ఎందుకని తూకి చేసి పరిశ్రమ. భలే చమత్కారులండి. మన నాథ్ చాలా చమత్కారమైన వాడండి. చాలా తెలివిగలవాడు. ఐ లవ్ దట్ బాయ్. సంగీతంలో, సాహిత్యంలో, నాట్యంలో, నాటకాల్లో ఎంత ప్రతిభ అండి. ఎండన్. మొదటి నుంచి వాడికి అదే పిచ్చండి. పిచ్చంటారేంటి బావగారు? పిచ్చి కాదండి, కళాపిపాస. కరెక్ట్. ఒక దమ్ము వేస్తారు. బరువుతుంది. నాకు అలవాట్లేదండి. సరే పోనీ మీరు పట్టు పట్టకూడదు. జలుబు తగ్గుతుంది బ్రదర్. నాకది లేదే. అక్క అక్క ముద్దు నిద్ర. ఈవేళ మా చెల్లెలు పుణ్యం అంటూ మీకు కాఫీ నీళ్ళు కూడా కరవలేదు. నువ్వు తాగితే నేను తాగినట్టే. నీ భోజనం చేస్తే మీరు చేసినట్టేనా? ఆహా. అయితే నేను వెళ్ళొస్తా ఉండండి. ఇదిగో వచ్చేటప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టుకురా. పెళ్లి చూపులకు అయ్యారు వచ్చి ఇల్లంతా గల్లత్తుగా ఉంటే వచ్చి నువ్వు ఇక్కడ చతికిలు పడ్డావా? ఏమిటో ఎవరు మళ్ళీ మొదలకు వచ్చింది. ఏ ఎవరా మావా? మన ఎవరే ఆ నాదం గారు చెప్పండి చెక్కేశారుగా. దాంతో మన పెళ్లికి వస్తే వెనక్కపోయింది. అదా నీ దిగులు? ఇదేంటి ఒళ్ళు మండిపోతుంటే? అయ్యో పాపం. మావా ఒళ్ళు మండిపోతుందా? బగా అయితే ఒళ్ళు చల్లబడేటట్టేనా? మళ్ళీ కళ్ళు మూసుకో. ఎందుకు చెప్తా మూసుకో. మూసునా మూసునా? ఓహో సంగతి. ఇంతకీ మా వాడికి ఏ పిల్ల నచ్చిందో? అదే విడదీయడానికి వీళ్ళని చిక్కు సమస్య అయింది మాకు. మీ వాడు చాలా గడుచువాడండి. అంత చిదంబర రహస్యం తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాం బావగారు. అబ్బే నాన్నగారితో తప్ప మరో నరమానవుడితో చెప్పనంటున్నాడు. విడుగు. సరే నాకు ఇద్దరు అమ్మాయిలు నచ్చారు. సత్యం. అయినా వాడికి ఎవరు నచ్చారో కనుక్కొని అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇచ్చి పుచ్చుకోవటాలంటారా? అదే
ఇచ్చిపుచ్చుకోవడాలు అంటారా? బ్రదర్ మంచినీళ్ళు. వేలు వేలు రేయ్, వేలు వేలు ఇక్కడికి వెళ్ళాడు. సమయానికి ఉండడు. పెద్ద మనిషి ఎక్కించు చచ్చిపోతున్నాడు రా. రే వేలు, పూజ ఎక్కడ పెట్టాడు? తలుపు తీసే ఉందిరా. ఏమిటి రాష, ఇక్కడికి ఎందుకు వచ్చా? చూసారా అమ్మగారు, ఆ వేలు ఏం చేశాడు? ఏం చేశాడు? అంత మోడసా అమ్మగారు, నీళ్ళలో పడదోశాడు. ఏడ్చాడు. నేను మందలిస్తాను, నువ్వు వెళ్ళు. ఇదిగో ఇక్కడ చూసిందంతా. అమ్మగారు, అసలు నేనేం చూడలేదుగా. అసలు ఆ మాట మాత్రం చెప్పుంటే మీకు ఈ కష్టం లేకుండా అన్ని ఏర్పాట్లు నేనే చూసేదానిగా. చాలు వెళ్ళు. కలిసి పిల్లే త్వరగా తలపేసి. తగ్గే తగ్గే. ఓ వెరీ గుడ్. ఏమిటండి ఇది? బ్రదర్, ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? నా పర్సు కొట్టేస్తావు నువ్వు. చేయలా తెమ్మంటుంటే నోరు తెరుస్తావు. చేయలా. మనీ పర్సు నీకేం మర్చిపోయిందేమయ్యా? పిల్లనిస్తానని ఇంటికి పిలిచి దొంగతనం అంటగట్టావా? రావు బహద్దర్ గంగాధరం అంటే ఏమనుకున్నారో ఖబర్దార్. పరువు నష్టానికి దాబా వేస్తాను. బావగారు, మీరు శాంతించాలి. బ్రదరు ఏదో పొరపాటు పడి ఉంటాడు. వాట్ బ్రదర్? ఇప్పుడు మీ ఎక్కిళ్ళు ఆగిపోయా? అకస్మాత్తుగా మనసు చెదరగొడితే ఎక్కిళ్ళు ఆగిపోతాయని పెద్దవాళ్ళు చెప్పారు. వాడి నీళ్లు బంగారం గారు. బ్రదర్, నాన్న అర్గోనా? నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు కనపడకపోతే మీ నాన్నతో నువ్వు వెళ్ళిపోయావని చెప్పేశానే. వెళుతూ ఉంటే నేనే ఆఫ్ చేశాను బాబాయ్. ఆహా, అసలు నువ్వు చెప్పకుండా పోవాల్సిన అవసరం వచ్చిందయ్యా. అరే కాలుకా కట్టేమిటి? మేఘ గీసుకుంది. కాలంతా రక్తమయం అయితే కట్టాను నాన్న. అయ్యో, వాళ్ళ నాన్న కంట పడినంటే నేనే దాచేశాను. మంచి పని చేశావమ్మా. అబ్బాయి, ఆ గాయం మానే వరకు మా గడప దాటటానికి వీల్లేదు. తెలిసిందా? బ్రదర్, ఒక్క మాట సీరియస్గా. అక్కయ్య రా. ఎందుకు రమ్మంటుంటే? ఏ ప్రియా? నేను కాదు. ఓహో, చిన్న రాకుమారి అలిగినట్టుంది. అసూయ? అబ్బే అదేం లేదండి. చిన్నప్పటి నుంచి మా చెల్లి తీరే అంత ముక్కు చెవురు ఉంటుంది కోపం. రండి కోరు. నాపా అసలు నువ్వు అక్కడికి పోయింది ఎందుకు? నచ్చని వాడు ఇంకేమంటాడు? నోరు మూసుకోమని చెప్పానా? అసలు నీకు నచ్చకపోతే ఇన్నాళ్ళు నువ్వు అక్కడ ఎందుకున్నావుదా? వాళ్ళు ఉండమన్నారు, ఉన్నాను. నువ్వు అక్కడ నాటకాలు ఆడావని, నానా హంగామా చేశావని, ఇద్దరు పిల్లల్లో నీకెవరు నచ్చారో తెలియక నన్ను రమ్మని వాళ్ళ నాన్న నాకు జాబు రాశాడే. నాన్నగారు, 24 గంటల 7 మాసాల 11 రోజులు నా తండ్రిగా ఉండి మీరు గ్రహించింది ఇదేనా? అదంతా నటన నాన్నగారు. వాళ్ళకి జవాబు ఏమని రాసేదిరా? మౌనమే సమాధానం. చూచారా వాడి అర్థం? రాక మంచి సంబంధం వస్తే మళ్ళీ అక్కడ నాటకవాడి వస్తాడు. అడిగితే బోకలిట్టు. అసలు ఈ చవట వేధమని చీరుబడిగా కానీ నా రావు బహదూర్ ప్రతిష్టను మంట కలిపేశావు నువ్వు. కంగారు పడకండి రావు బహదూర్ గారు. అబ్బాయికి నేను అసలు చెప్తాగా. గురరా, ఇదా సినిమాకి వెళ్ళిపోయారండి. చూశారా, ఇక్కడ మనం అంతా తలలు పగలు కొట్టుకొని చస్తూ ఉంటే తప్పించుకొని పారిపోతాడు. ఇలా వాడిని తయారు చేయండి ఎవరంటారు? అయ్యో కర్మవా, పిల్లతగా వాడిపోతే నన్ను ఆడిపోసుకుంటారే. తల్లి మాత్రం ఏం చేస్తుందిలేండి, అది ఒక తత్వం తీరు. అయ్యగారు, జాబ్ అండి.
మోసం ఘోరం దగ. ఏమిటండి నీ తలకాయ నా తలకాయ మట్టులు పోయి చస్తూ ఉంటే విషయం తెలియక మాకు మతిపోతూనే ఉంది. చదవండి. అయితే విను. డియర్ మిస్టర్ గంగ్. గంగేమిటండి మర్యాద లేకుండా? ఎవడండి వాడు? వాడొకళ్ళే. నోరు మూసుకొని విను. మీ ప్రియ కుమారుడైన గురునాథం మీకంటబడితే మీ వెంట వెళ్ళవలసి వస్తుందన్న భయం చేత మీరు వచ్చినప్పుడు అదృశ్యుడై మీరు అటు వెళ్ళగానే మాకు ప్రత్యక్షమైనాడు. ప్రస్తుతం ఇక్కడే కులాసాగా ఉన్నాడు. అదేమిటండి మీరు వెళ్ళింది లగాయితూ అబ్బాయి ఇక్కడే ఉంటే? వాడు అక్కడే ఉన్నాడని వీళ్ళు రాస్తుంటే ఇందాక నుంచి మీ కళ్ళ ముందు ఉంది ఎవరు? వాళ్ళకి మతి లేకపోతే మనకైనా ఉండొద్దు. ఇందులో ఏదో మోసం ఉంది. ఒకవేళ ఎవడైనా మనవాడి పేరుతో మకాన్ పెట్టాడేమో. ఏమో ఎవడెట్టా పోతే మనకెందుకు? మనం ఆ సంబంధం చేసుకోబోతున్నావా ఏమన్నానా? అంత మంచి సంబంధం, అందమైన పిల్లలు, బోలెడంత ఆస్తి. ఎవడో వల్ల కాట్ల రామభద్రాయి తన్నుకుపోతున్నాడంటే నేను చూస్తూ ఊరుకుంటానా? వాడి అంతు కనుక్కుంటాను. అయితే మూడో వాడికి తెలియకుండా మీరు వెంటనే బయలుదేరండి. ఇదిగో ఈ పడంగా బయలుదేరితే బండి ఉంది. లేవండి. ఇదిగో అక్కర్లేదా? అయితే పో. ఇచ్చి చెప్తాను. చెప్పు. రాయ్. ఏమిట్రా వెధవ సగిలింపు? నాన్నగారు అనుకుని అదిరిపోయాను. రేయ్ ఏంట్రా అలా చూస్తా దెయ్యాన్ని చూసినట్టు? రక్తం చిత్తం అక్కడున్నారన్నారే. అక్కడెక్కడరా? అత్తగారు వింటున్నాండి. రేయ్ నీ నెత్తిగా ఖరా పట్టిందిరా గాడిద. మీ మామగారు ఉత్తరం వేశారండి. అది చూసి అయ్యగారు అగ్గైపోయినారు. ఇంటికప్పు ఎగిరిపోయింది. అయినా నాకెందుకు లేండి. రే కొంచెం వివరంగా చెప్పరా. నవ్వుకుని ఇలాంటివి చెప్పకూడదండి. ఇంక చెప్పు. ఆ ఉత్తరం చూశాక పెద్దయ్య గారికి మోసం తెలిసిపోయిందండి. అక్కడ మీలాగే ఇంకెవరో. నాన్నగారు అమ్మగారిని అడగండి. అబ్బాయ్ ఆ పిల్లనిచ్చి ఆయనకి ఏమైనా పిచ్చా ఏమిట్రా? నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నావంటాడేమిటి? ఆయనకేంటమ్మా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పిచ్చి. అయ్యో ఆయనకి పిచ్చి, ఆయన కూతుళ్ళు పిచ్చి, ఆయన కొడుకులు పిచ్చి. అసలు ఆ ఇల్లే ఒక పిచ్చాసుపత్రి అనుకో. అది సరేగాని నాన్నగారు ఏరమ్మా? ఇదేదో మోసం అంటూ ఇంతకు ముందే మెయిల్లో విమలాపురం వెళ్ళారు. అయ్యో నువ్వెక్కడికి రా? బూటండి బూటు. వారా రై తినరా. ఇదిగో ఈ టెలిగ్రామ్ కొట్టేసి ఎవరితో చెప్పొద్దు. ఇదిగో 5 రూపాయలు. టెలిగ్రామ్ సార్. గురునాథ్ బ్రదర్ ఏమిటిదంతా? ఏది? టైగర్ స్టార్టెడ్. పులి బయలుదేరను. గోట్ వివే. మేక జాగ్రత్త. బేబీ గోట్. పిల్ల మేక. ఇదేమిటి బ్రదర్ మేకలు? ఇంతకీ టెలిగ్రామ్ ఇచ్చిన పిల్ల మేక ఎవరండి? మా స్నేహితుడు. అయితే పులి ఎవరు? ఇంకెవరు? మా నాన్నగారే. మీరు మేకన్న మాట. ఏమి మేకోలేండి. 4 రోజులు నేను ఇంటి దగ్గర కనపడకపోయేసరికి గంగిర్లు ఎత్తి పెద్ద పులిలాగా బయలుదేరా. అబ్బా మీరు ఇక్కడ ఉన్నట్లుగా ఉత్తరం రాశానే. రాశారా? అయితే చంపేశారు. అదే నా ప్రాణం తీసింది. ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ప్రాణం తీశాడన్నమాట. మనకు తెలియపరచకుండా ఎందుకు బయలుదేరాడు చెప్పమా? బ్రదర్ ఇందులో ఏదో కిట్టుకుంది. టైం అయిపోయింది. స్టేషన్ పోదాం పద. సరే మిస్టర్ నాథ్ ఏమైతే అవుతుంది, మీరు బయలుదేరండి. ఎదురు పెడదాం. నేను అయితే ఇక్కడే ఉండండి. బ్రదర్ వారిని ఇక్కడే ఉండమన్నా. మనం వెళ్దాం స్టేషన్కి. సరే. ₹100 చిల్లరవ్వండి. 5లో 1. సరే కూర్చోండి, ఇస్తాను.
కరెక్ట్. అతను అలాగే కూర్చొనివ్వండి. హలో, పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ గారని మాట్లాడుతుంటా. నేను కోఆపరేటివ్ బ్యాంక్ ఏజెంట్ రాఘవేని. ఎవరో ఒకతను కోటాగారెట్లు పోయిన దొంగ నోట్లు పట్టుకొచ్చాడు. అతను ఇక్కడే కూర్చోబెట్టాను. మీరు వెంటనే వస్తారు కదా? ఆల్రెడీ. చిల్లరేదండి? చిల్లరా? ఇదిగో ఇస్తాను, కూర్చో. సరే, ఏదో 100 రూపాయలు చిల్లర ఇవ్వడానికి ఇంతసేపు. ఏం బ్యాంక్ అయ్యేది? నీకు ఈ నోట్ ఎక్కడిది? నాది. ఇది నీకు ఎట్లా వచ్చింది? నిజం చెప్పు. నాదేనయ్యా. అయితే పద స్టేషన్కి, అక్కడే చెప్పు ముందు. కానీ రాపా. ఇన్స్పెక్టర్ గారు, 100 రూపాయల నోటు నాదండి. నేను బ్యాంకులో చిల్లర మార్చుకుంటా ఉంటే వీళ్ళిద్దరు వచ్చి నన్ను పట్టుకున్నారండి. కొంచెం కూడా మర్యాద లేకుండా మెడ మీద చేసి గెంటుకుంటా తీసుకొచ్చారండి. మర్యాదలు పోను, మాకంతా రిపోర్ట్ వచ్చింది. తీసుకెళ్ళి లాకప్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, జట్కా 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 రావాయ్. రండి బాబు గారు. నేను వస్తున్నాను, మీకెట్టా తెలుసు? మీ అబ్బాయి స్నేహితుడు టెలిగ్రామ్ ఇచ్చాడులేండి. ఏమిటి? ఏమీ లేదులేండి, రండి వెళదాం. సార్, జాకీ ఉందా? సరే మిస్టర్. ఆపండి ఆపండి. ఏమండి? మా కార్ లాగుందే. ఏంటండి మీ కాకు? ఇది మా కారేనండి. మీ కారా? ఇక్కడికి ఎలా వచ్చింది? టైర్ పంచర్ బ్రదర్. పంచర్ వేయడం చేత కాక వదిలేసిపోయి ఉంటారు. ఎవరు? ఇంకెవరు? మా కుమార్ రత్నం. మీ వాడు అసలు ఇక్కడ కారులో రాలేదే? నీకేం తెలుసునండి మా వాడి సంగతి. డ్రైవర్, టైర్ పంచర్ వేసి ఇంటికి తీసుకురా. రండి రండి బాబా. మీరేం చెప్పక్కర్లేదు, నా తల తిరిగిపోతుంది. అస్తమాను ఏమిటి పారిపోడు? తండ్రేగా, ఆయనంటే మీకెందుకు ఈ భయం? క్షమించడానికి తప్పు మీరేం చేశారు? అను, నేను చేసింది తప్పు ఒప్పు ఆ భగవంతుడే నిర్ణయించాలి. అసలు మీరేం చేశారండి? సందేహిస్తారే? చెప్పండి. అవసరమైతే కన్న తండ్రినే కాదు, ఈ లోకాన్ని ఎదిరిద్ది. అమ్మ బాబా, నా కారు నా కారు నా కారు నా కారు. వారికి పంచదార లేకుండా తీసుకొచ్చావుగా? నాకు తెలుసా బాబు. బ్రదర్, పుచ్చుకోండి బాబు గారు. మా వాణి కాస్త పిల్లమ్మా. మరండి
ఏమిటి మరి? వారు వెళ్ళిపోయారండి. నీ మొహం ఇంట్లో ఉంటాడు చూడు, అడుగు అడుగు. ఈసారి నిజంగా వెళ్ళిపోయారండి. నేను చూశాను, వేలు కూడా చూశాడు. అది విడిత సదియా నా దుంప తెంపుతున్నాడు. ఆ కారు ఒకటేసుకొని 2 రోజుల మధ్య నాటకం ఆడి చంపుతున్నాడు. వీడితో బతికేది ఎలా? అతను ఇక్కడికి వచ్చింది మొదలు ఎక్కడికి కదలందే. అదేమిటి, నిన్న సాయంత్రం వాడు మా ఇంట్లో ఉంటే. బ్రదర్, నిన్న సాయంత్రం నాకు ఇక్కడ ఉన్నాడుగా. బాగారు, మీరేదో పొరపాటు పడుతున్నారండి. ఎవరిదయ్యా పొరపాటు? నా కొడుకు నాకే తెలియదంటారా? నిన్న సాయంత్రం 1 గంట సేపు వాడితో మాట్లాడాను మా ఇంట్లో. నిన్న సాయంత్రం అతను ఇక్కడ ఉన్నారని నేను అంటుంటే, వాడు అక్కడ ఉన్నాడని నేను అంటుంటే, ఇదంతా ఏదో దగాగా ఉంది. అంత మోసం. అయ్యగారు, డ్రైవరు మీ కారు బాగా తీసుకొచ్చాడండి. అయితే సామాన్ అంతా బండిలో పెట్టు. రైట్. నేను వెళ్ళి వాడు అంతు కనుక్కుంటాను. విననంటే వినను అంటే. అయ్యయ్యో, దొంగ, దొంగ, దొంగ! అయ్యయ్యో! సరే, నువ్వు మొదలు పో. అయ్యగారు! దొంగ ఎక్కడ? మేనేజర్ గారా ఇక్కడ ఉన్నారే? ఇంగ్లా ఎక్కడండి? రాని పని చెప్తాను. పోసారా ఎవరాను? దొంగ బ్రదర్. దొంగ విధానం కాదండి, గురునాథన్. గురునాథం? అవును, రావు బహదూర్ గారు అబ్బాయిని. రావు బహదూర్ గారు అబ్బాయి అయితే ఈ విషయం ఏమిటి? నా కర్మ బ్రదర్. కర్మ కాదు, గిర్మ కాదు, వీడొప్పకారు. నిజం చెప్పు, ఎవడను? మధ్యలో నువ్వేంటి? నువ్వు బ్రదర్, వీడి వెనక పాతింట్లో వేసి లాక్ చేయి. గబ్బలేదు వీడెవడు గురునాథం ఉంటాడు? నేను దొంగను కదయ్యా బాబు, నేను రాహబహదూర్ గారు అబ్బాయిని. పొర బలద్వార్. నాకు కోపం వచ్చిందంటే పంపేస్తాను. ఈ 2వ నెంబర్ గురునాథం ఎవడు అంట? రావు బహదూర్ కొడుకు అంటున్నాడే. అయితే ఆ 1వ నెంబర్ గురునాథం గడు ఎవడు కొడుకు? అదే అర్థం కావడం లేదు బ్రదర్. ఇందులో ఏదో పెద్ద లిటిగేషన్ ఉంది. లేకపోతే వాళ్ళ నాన్న వస్తున్నాడంటే నాదికెందుకు అంత కంగారు? దట్స్ మై పాయింట్. ఈ 2వ నంబర్ గురునాథం రావు బహదూర్ కొడుకైతే ఇలా దొంగలా దొడ్డిదారిని దూరాల్సిన కర్మ ఏమిటి అంటాను. దీని వల్ల తేలింది ఏమంటే ఈ 2 గురునాథాలు గాక 3వ నెంబర్ గురునాథం గాడు మరొకటి ఉండి తీరాలి. బ్రదర్, ఈ తర్జన భర్జనతో మనం తలకాయ పాలు కొట్టుకోవటం దేనికి? అసలు విషయం అడంగుగా వెళ్ళి ఆరా తీద్దాం, అది బెస్ట్ అంటాను. నేనేమంటానంటే ఇప్పుడే సరాసరి గంగాధరం గారింటికి వెళ్ళి కుప్పి పట్టుకొచ్చేస్తాను. లాభం లేదు. వై, అసలే అతను ఇక్కడ చిందులు దొక్కుతూ వెళ్ళాడా? ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో. అందుకని అసలు ఎప్పుడు ఇటువంటి విషయాలు ఇంటికి వెళ్ళడం కంటే బయట ఉండే బోగటా చేయడం బెస్ట్ అంటాను. అయితే ఒక పని చేద్దాం. ఏంటి? ప్రొఫెసర్ రొయ్య గారింట్లో మకం పెట్టేద్దాం. వెళ్ళవచ్చు, కానీ వాళ్ళందరూ లాలూచి అయితే. అక్కడ మన సుబేదార్ ఆంజనేయులు ఉన్నాడు. లంగర్ అక్కడ వేసి రంగన్నాడు. ఇప్పుడే బయలుదేరి వెళ్తాను. వద్దు, రేపు ఉత్తరం రాసిస్తాను. వెయిట్. రైట్. ఏమిటే ఇది? ఊరుకో. ఎక్కడున్నాడు? ఏం బాధలు పడుతున్నాడు? నోటో నాలుక లేని పిచ్చి సన్నాసి. నా తంటాన్ని ఏం చేశారండి? నేనేం చేశానే? వాడికి ఇష్టం లేదన్నాడుగా, ఊరుకోకూడదు. పెద్ద ధర్మదేవుడల్లే బయలుదేరారు. మీ వెనకాలే వాడు వచ్చాడు. ఆ మిలిటరీ మొక్క వాడిని ఏం చేశారో ఏవో. వాళ్ళేం చెయ్యలేదే పాపం. వాడు అక్కడ చెప్పే బయలుదేరాట. అయితే ఇంకే తేలిపోయింది. మీ నోటికి చేతికి దడిసే వాడు దేశాలట్టుకుపోయాడు. నా చంచాడు ఏం అవసరం పడుతున్నాడో దేవుడా. మరేం కంగారు పడకే. కడుపు కాలిందా కాళ్ళు ఈడ్చుకుంటూ వాడే వస్తాడులే. వాడు రాడండి, ఇక రాడు. నా కడుపులో చిచ్చు పెట్టిపోయాడండి. ఏమేవ్, కళ్ళు తుడుచుకొని ఏం చెయ్యాలో చెప్పవే, చేసేద్దాం.
ఇంకేం చేస్తారు? నాకు నా బిడ్డకి కాకుండా చేశారు. చెరమ్మలా కూర్చుని ఏడుద్దాం. ఇంతకంటే మీరు చేయగలిగింది మాత్రమే ఉంది. ఊరుకోవే చూడు